అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్నాడు జిల్లాలో చిత్తూరు జిల్లాలో బ్రాంచ్ని రిజర్వ్ బ్యాంక్ అనుమతితో ప్రారంభిస్తాం. వచ్చే నెల బాపట్లలో, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతాం. ఈరోజు వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. దేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి, విదేశీ బ్యాంకులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉన్నాయి. కానీ ఇవాళ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క పాత్ర వేరు, ప్రైవేట్ బ్యాంకులు లేదా వాణిజ్య బ్యాంకుల యొక్క పాత్ర వేరు. వాణిజ్య బ్యాంకులు నిజానికి అట్టడుగునున్నటువంటి సామాన్య ప్రజలకి ఏ రకమైనటువంటి సర్వీసెస్ని అందించడానికి ముందుకు రావడం. కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లాంటి కార్యకలాపాలు జరగవచ్చు. సహకార వ్యవస్థల గురించి ప్రభుత్వాలు కూడా చాలా ఎక్కువ మాటలు చెప్తా ఉన్నాయి. ఆచరణకు వచ్చేసరికి దానికి తగినటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. ఇవాళ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ పెట్టారు. ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత అత్యంత శక్తివంతులని చెప్పబడినటువంటి అమిత్ షా గారు హోంమంత్రిగా ఉంటే ఆయనకి సహకార శాఖను కూడా అప్పచెప్పారు. ఆయన ఈ దేశంలో ప్రతి పట్టణంలోనూ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండాలని వారి లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఆచరణ దానికి భిన్నంగా కనపడతాం. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వారు ఉన్న బ్యాంకుల యొక్క లైసెన్స్లే రద్దు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఇట్లాంటి నేపథ్యంలో కూడా మరి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒక సామాజిక దృక్పథంతో సామాన్య ప్రజలు లక్ష్యంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహించినటువంటి జరుగుతాం. ఈ బ్యాంకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చైర్మన్తో సహా ఏ ఒక్క సభ్యుడు 2 లక్షల రూపాయలకు మించి షేర్ ధనం కలిగి ఉండడానికి ఈ బ్యాంకులో అవకాశం ఉంది. కొన్ని బ్యాంకుల్లో ఉంటారు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టగలిగినటువంటి వారు ఉన్నారు. ఈ బ్యాంకులో కూడా అనుమతిస్తే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైనటువంటి వారు ఉన్నారు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి 370 కోట్ల రూపాయల షేర్ ధనంలో 5% కలిగి ఉండొచ్చు. అంటే 17-18 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కలిగి ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఈ బ్యాంకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే అనుమతిస్తాం. ఇంక్లూడింగ్ చైర్మన్ 2 లక్షల రూపాయలు మాత్రమే షేర్ ధనం కలిగి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.